ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ప్రోటీన్ గురించే చూపిస్తున్నారు. నిజంగా ప్రోటీన్ అందరికీ అవసరమా? అసలు ప్రోటీన్ తీసుకోకపోతే ఏమవుతుంది? ప్రోటీన్ గురించి మీకున్న డౌట్స్ ఈ వీడియోతో కొన్ని తీరుతాయని అనుకుంటున్నాను. నమస్తే, నా పేరు డాక్టర్ నివ్య. వెల్కమ్ టు డాక్టర్ నివ్య టాక్స్. మన ఒంట్లో ఉండే ప్రతి చిన్న సెల్కి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకోకపోవటం మూలంగా నష్టాలు ఏంటి? రోజంతా నీరసంగా ఉండటం, ఎప్పుడు ఏమి యాక్టివిటీ చేయటంలో ఇంట్రెస్ట్ చూపించకపోవటం, హెయిర్ అనేది థిన్ అయిపోవటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, ఎప్పుడు చూసినా కండరాల నొప్పులు, రికవరీ అంటే మాకు హుషారుగా లేదు అని ఫీల్ అవ్వటం, మూడ్ ఫ్లక్చుయేషన్స్, వీటన్నిటితో పాటు ఓవరాల్గా మనకి చాలా నీరసం ఉండటం కామన్గా తరచుగా చూసే కంప్లైంట్. ఇది మనం ఏదో ఇబ్బందిగా ఉంది అనేది అనుకుంటాం తప్ప ప్రోటీన్ లోపం అని చాలామందికి తెలియదు. దీంతో పాటు ఆడవారికి మెనోపాజ్ సమయంలో 1.5 గ్రామ్ దాకా మనకి అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కొక్క ఏజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనకి ప్రోటీన్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అయినా ప్రోటీన్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ ఇంటేక్ కదా అని మేము రోజు ఒక ఎగ్ తింటున్నామండి సరిపోతుంది అంటే ఖచ్చితంగా సరిపోదు. ఒక గుడ్డు కంప్లీట్గా తీసుకోవటం మూలంగా 7 నుంచి 8 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అందుతుంది. సో మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. లైక్ పప్పులు, కీన్వా, చాలా రకాల ఈ మిల్లెట్స్, వీటన్నిటితో పాటు సోయా, పన్నీర్, టోఫు, ఇంకా మష్రూమ్స్, ఎగ్స్, ఇవన్నీ వెజిటేరియన్ సోర్సెస్. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే మనకి రెడ్ మీట్, చికెన్, ఫిష్, వీటన్నిటితో పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటు మనకి మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్స్ కూడా ఇంపార్టెంటే. దీంట్లో ఎవరికైనా మీకు యానిమల్ సోర్సెస్ అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్రోటీన్ పౌడర్స్ అనేది ట్రై చేయొచ్చు. ప్రోటీన్ పౌడర్ వాటర్ ఆర్ మిల్క్లో మనం మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ ఇది మోస్ట్లీ ఎప్పుడు కానీ ప్రోటీన్ డివైడెడ్ డోస్లోనే తీసుకోవాలి. అంటే ఒక పూటకి 20 నుంచి 30 గ్రాముల దాకా ప్రోటీన్ అవసరం పడవచ్చు. సో మీ ఓవరాల్ రిక్వైర్మెంట్ని 3 డోసెస్గా డివైడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం ప్రోటీన్, లంచ్లో ప్రోటీన్ సోర్స్, ఈవినింగ్ ఆర్ డిన్నర్కి మళ్ళీ ప్రోటీన్ తీసుకోవటం మూలంగా బాడీ ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది చాలా పెరుగుతుంది. దాంతోపాటు ప్రతి ప్రోటీన్ సోర్స్కి ఏదో ఒక వెజిటేబుల్ ఆర్ ఫైబర్, అంటే మీరు ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, మిల్లెట్స్ అయి ఉండొచ్చు, వీటిని యాడ్ చేసుకోవటం మూలంగా కూడా ఈ ప్రోటీన్ మూలంగా వచ్చే బ్లోటింగ్ సెన్సేషన్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. సో ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ఫైబర్ అండ్ అదర్ వెజిటేబుల్స్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. హోప్ దిస్ హెల్ప్స్. స్టే హెల్దీ, స్టే సేఫ్.